హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గోకర్ణ నుండి ఎదగంజి మహాగణపతి టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ గోకర్ణ నుండి సుమారుగా 67 కిలోమీటర్లు ఉంటుంది. గోకర్ణ నుండి ఇదే రోడ్ లో 10 కిలోమీటర్లు ప్రయాణించి రైట్ సైడ్ నేషనల్ హైవే 66 లోకి ఎంటర్ అయ్యాక 53 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎడం వైపున ఒక గణపతి టెంపుల్ కి సంబంధించిన ఆర్చ్ వస్తుంది. ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎదగంజి మహాగణపతి టెంపుల్ వస్తుంది. వెల్కమ్ టు టెంపుల్స్ ట్రావెలర్. ఇక్కడ నుండి రోడ్ చాలా బాగుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న హార్చ్ నుండే మేము వెళ్ళాలి. కానీ మేము మర్చిపోయి 2-3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాక చూసుకున్నాం. ఇక్కడ యూటర్న్ చేసుకొని తిరిగి వెనక్కి వచ్చాం. ఇక్కడ నుండి టెంపుల్కి నేరుగా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఉంది. దాని వెనుక అన్నదాన సత్రం కూడా ఉంది. మేము ఇక్కడికి వచ్చేసరికి టైం 2 అయింది. ఈ టెంపుల్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు క్లోజ్ లో ఉంటుంది. కనుక మేము కార్ని టెంపుల్ అవతల పార్క్ చేసుకొని భోజనం చేయడానికి అన్నదాన సత్రానికి వెళ్తున్నాం. ఆదివారం అవటం వల్ల స్కూల్ హాస్టల్ పిల్లలు చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే.
ఇక్కడ అందరూ కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. రైస్ పర్వాలేదు కానీ కర్రీస్ ఏమీ లేవు. ఓన్లీ సాంబార్, రసం, మజ్జిగ మాత్రమే పెడుతున్నారు. నేను సాంబార్ అన్నం తినేలోపే మజ్జిగ కూడా వచ్చేసింది. మా వాళ్ళు అయితే సాంబార్ అన్నంలోనే మజ్జిగ కూడా వేసుకొని తింటున్నారు. కానీ తప్పదు కదా, ఇక్కడ భోజనం ఇలాగే ఉంటుందేమో. మరి ఇక్కడ అన్నదాన సత్రం 2:30కి క్లోజింగ్, అందుకని అందరూ పరిగెడుతున్నారు. దారిలో సరదాగా అందరం పీచు మిఠాయి కొనుక్కున్నాం. టైం 3 అయ్యింది. ఇంకా దర్శనానికి వచ్చేసాం. అందరూ గుడి ఓపెన్ చేస్తారని రెడీగా వెయిట్ చేస్తున్నారు. లోపలికి ఫోన్స్ అలవలేదు, కానీ నేను ఎలాగోలా గుంపులో ఒక వీడియో అయితే తీశాను. గణపతిని పాస్ పెట్టుకొని చూడండి. దర్శనం అయ్యాక తీర్థం తీసుకొని బయటకు వచ్చేసాము. ఇదిగుంజి మహాగణపతి టెంపుల్. ఇదిగుంజి అంటే ఇక్కడ ఊరి పేరు. కలియుగ ఆరంభానికి ముందు స్వయంగా విశ్వకర్మ ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం 4వ శతాబ్దంలో జరిగింది. ఎక్కడైనా గణేశుని విగ్రహం 4 చేతులతోనూ 1 దంతంతోనూ ఎలుక వాహనంతో కనిపిస్తాడు. ఇక్కడ మాత్రం 2 చేతులు 2 దంతాలతోనూ ఎలుక వాహనం లేకుండానే కనిపిస్తాడు. ఈ ఆలయం శరావతి నది ఒడ్డున ఉంది. ఇక్కడ భక్తులు ఏదైనా నూతన కార్యాలు అంటే కొత్త పనులు చేసేటప్పుడు గానీ, పెళ్లిళ్లు చేసుకోవడానికి గానీ గణపతి పాదాల వద్ద 2 చిట్టీలు వేసి అనుమతి తీసుకుంటారు. ఇక్కడ గణపతిని పెళ్లిళ్ల గణపతి అని కూడా పిలుస్తారు. స్వామి అనుమతి లేనిదే పెళ్లిళ్ల ప్రయత్నాలు కూడా జరగవు. ఈ ఆలయానికి సంవత్సరంలో 10 లక్షల మంది పైగా వస్తుంటారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ను మీకు ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. మురుదేశ్వర్ ఇక్కడ నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మురుదేశ్వర్ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో బై బై.